హలో అండి అందరికీ. ఇది ఈవినింగ్ అయితే పార్ట్ 2 అనమాట. సో, మేమైతే రెడీ అయ్యి వచ్చేసినాం. తొందరగా వస్తే ఎక్కువ ప్లేస్ ఉంటదనుకుంటే అందరూ కూడా మాలాగానే థింక్ చేసి వాళ్ళు కూడా ముందే వచ్చేసిండ్రు. సో, ఇది వాహనం రావడానికంటే కొంచెం ముందనమాట. ఈ జనాలు ఇప్పుడిప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నారు అంతే. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే పాపం వీళ్ళు చాలా బాగా డాన్స్ చేశారు. అదే 'పుడితే పుట్టాలి హిందూగా' అనే సాంగ్ అయితే చాలా బాగా డాన్స్ చేసిండ్రు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళు, ఆంటీలు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా బాగా చేశారు. నేనైతే షాక్ అయినా. ముందు వాళ్ళ ఎనర్జీకి మెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొచ్చేసి కల్పవృక్ష వాహనం అయితే వచ్చేసిందనమాట. సో, నేను వీడియో తీసుకుంటా ఉంటే మా ఆయన ఎక్కడో మిస్ అయిపోయిండు. ఈ జనాలలో మా ఆయన ఎత్తుకునేసరికి సరిపోయింది నాకు. ఒక 1 మినిట్ తర్వాత ఎక్కడికి పోలే ఇక్కడే ఉన్నా అని చెప్పి నా పక్కన వచ్చి నిలబడ్డాడు. హమ్మయ్య అనుకోని ఆ తర్వాత ఇంకైతే కొంచెం ముందుకెళ్ళామనమాట. ఆ దగ్గరైతే మాకైతే కేరళ డ్రమ్స్ అయితే కనపడ్డాయి. సో, నేనైతే ఫస్ట్ ఎప్పుడు చూసాను గానీ, లేడీస్ కొట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. సో, దీని వరకొచ్చేస్తే నాకిది బెస్ట్ మెమరీ అనమాట. నేను ఎప్పుడో జస్ట్ ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడైతే ఈ అచ్చయితే ఏడ్చుకున్నాను మా మమ్మీతో తిరునాళ్ళకెళ్ళినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఇప్పుడనమాట. సో, నేను చూడగానే అక్కడికెళ్ళిపోయినా ఇంకా. ఆయన ఆగు, ఆగు ఎందుకలా ఎళ్తున్నావు అని సునీల్ అయితే అన్నాడు. సో, చాలా బాగా వచ్చిందనమాట డిజైన్ అయితే. ఇంకా చాలా బొమ్మలు, బెలూన్స్ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ నేను తీయలేకపోయాను భుజమ్మతోటి. మేము ఎక్కువ కూడా వెళ్ళలేదనమాట రథాలకి. ఎందుకంటే మాకి భుజమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కోల్డ్ ఉందనమాట. సో, అందుకే మ్యాక్సిమం కొన్ని వాటికే వెళ్ళినామనమాట. సో, సో నా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ముందు. ఆ తర్వాత వచ్చేసి మేము మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే ఇంకా లాస్ట్ వెండి రథం అయితే చూసేసాము. వెండి రథం చూసేసిన తర్వాత చంద్రప్రభ వాహనం ఉంది. ఇంక దాన్ని మేము మిస్ అయ్యాము. ఇంతే వ్లాగ్. బాయ్.